పుట్టినటువంటి కొడుకు రేపు ధృతరాష్ట్రుడి కడుపున పుట్టినటువంటి వాడు మా నాన్నగారు అంధుడు కనుక రాజ్యం చేయలేదు కానీ మేము అంధులం కాదు కదా అనకుండా ఉంటాడా అన్నాడు దుర్యోధనుడు భారతంలో. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఈ తరంలో నీకు రాజ్యం? నువ్వు పెద్దవాడివి అయితే మాత్రం నీకెందుకు ఇవ్వాలి? పెద్దవాడి పెద్ద కొడుకుని నేను. పెద్దవాడు ఒకప్పుడు అంధుడు అందుకని ఇవ్వలేదు, ఇప్పుడు నేను కాదు అందుకని నాకు రాజ్యాధికారం ఉంది అని వాడు పెంకితనానికి పోతే యుద్ధం జరుగుతుంది. జరిగితే వాణ్ణి మట్టు పెట్టగలిగిన వాడైతే తప్ప తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చోలేడు, సాధ్యం కాదు. కాబట్టి పాండురాజు గారు అక్కడ వరకే ఆలోచన చెయ్యగలిగితే నిజానికి ఆయన ఏం కోరు ఉండాలి? బలపరాక్రమము కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి అని కోరాలి. కానీ పాండురాజు గారు అలా కోరలేదు. సత్యమునందు ధర్మమునందు పెద్దవాడైనటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషంగా అటువంటి లక్షణములను సంతరించుకోగలిగినటువంటి వైభవమున్న కుమారుడు పొందేటట్టుగా చూడు అన్నాడు. ఏమిటా మాట అంటే, ఈ మాట అనగలిగాడు అంటే ఈ పద్యం వెనక పాండురాజు గారి వ్యక్తిత్వము తొణికిసలాడుతుంది. అసలు దాన్ని స్పృశించకుండా ధర్మరాజు గారి యొక్క జననమును చెప్పడం సాధ్యం కాదు. పాండురాజు అపేక్షించకుండా కోరుకోకుండా రాజార్హత పొందడానికి అవకాశము లేనివాడు, రాజు కావడానికి అవకాశము లేనివాడు రాజయ్యాడు. రాజైనటువంటి వాడు ఎటూ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, కళ్ళు లేవు కదా, కాబట్టి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు, ఎప్పటికైనా ప్రమాదం అన్న భావన పొందాలి. కానీ పాండురాజు అటువంటి వాడు కాదు. మీరు భారతంలో పాండురాజు గారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన పాండురోగమున్నవాడు కాడాయన. ఆయన తెల్లటి వర్ణంతో ఉంటాడు, బాగా విషదమైనటువంటి తెలుపు. అంత తెలుపు వర్ణంతో ఉంటాడు కాబట్టి పాండురాజు. తామర రేకుల వంటి కన్నులున్నవాడు, గొప్ప సౌందర్యమూర్తి. ఎంతటి అందగాడు అంటే ఒక్కటే ఉదాహరణ. ఆ రోజులలో కుంతీదేవి అంటే సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, వ్యాస భగవానుడంతటి వాడి చేత పొగడబడిన తల్లి. అటువంటి కుంతీదేవి యొక్క స్వయంవరంలో పాండురాజు గారిని చూడగానే ఆమె ఈయనే నాకు భర్త కావాలి అని సంకల్పించి వచ్చి ఆయన మెడలో వరమాల వేసింది అంటే ఆయన ఎంతటి సౌందర్యమూర్తియో అర్థమవుతుంది. అంతటి సౌందర్యమూర్తి, అంతటి పరాక్రమోపేతుడు. అఖండ భారతాన్నంతటినీ కూడా యుద్ధాలు చేసి తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నవాడు. ఇంతమందిని సామంతుల్ని చేసుకున్నాడు. ఆయన సంపాదించినటువంటి ఐశ్వర్యం అసలు లెక్క పెట్టడానికి వీల్లేదు, అంత ఐశ్వర్యాన్ని సముపార్జించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన రాజ్య పరిపాలనలో ఏనాడు ఏ ఒక్క విషయం అన్నగారు ధృతరాష్ట్రుడికి తెలియకుండా చేసినవాడు కాడు. నిజానికి అలా చెప్పాలన్న నియమం లేదు. ధృతరాష్ట్రుడే చెప్పుకున్నాడు, నా తమ్ముడు పరమధర్మాత్ముడురా, వాడిప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు, ఏది చేసినా నాకు చెప్పి చేశాడు అని చెప్పుకున్నాడు. అన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. ఐశ్వర్యం అంతా తెచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి 100 అశ్వమేధములు చేయించాడు ధృతరాష్ట్రుడితో. 1, 2 కాదు. అశ్వమేధం చేయాలంటే ఎంత పౌరుష పరాక్రమాలు ఉండాలి, ఎంతమంది రాజుల్ని జయించాలి, అది ధృతరాష్ట్రుడికి సాధ్యమా? ఒక మాట కాదు, 100 మాటలు అశ్వమేధయాగం చేయించి ధృతరాష్ట్రుడి యొక్క అశ్వరక్షకుడిగా తాను నిలబడ్డాడు. బంధువులందరినీ ఆదరించాడు. తల్లి చేత, అన్నగారి చేత, భీష్మాదుల చేత ప్రశంసలను, ఆశీర్వచనాన్ని పొందాడు. ఆయన పరిపాలన చేస్తున్నంత కాలం ప్రజలందరూ పరమ ధర్మాత్ములై ప్రవర్తించారు. అంటే ధర్మమునందు అంత పూనిక కల్పించాడు ప్రజలలో. తాను అనుష్ఠించినటువంటి ధర్మం ప్రజలకి ఎలా చేరుతుంది? తాను నీతులు ఒక్కటి చెప్తే సరిపోతుందా? రోజు 2 గంటల ఉపన్యాసం నీతులు చెప్పడానికి పనికొచ్చి చేసే 22 గంటల పనులు మాత్రం అన్ని తప్పుడు పనులైతే ప్రజలకి ఏ సంకేతం పెడుతుంది? తాను చేసేటటువంటి పనులన్నీ అత్యంత నిజాయితీతో కూడుకున్నవి, ధార్మికమైనవి అనుకోండి, ప్రజలందరూ కూడా ధార్మికులు అవుతారు.
ధర్మము కేవలముగా చెప్పడం చేత వచ్చేది కాదు. చెప్తున్నవాడు, పరిపాలిస్తున్నవాడు వీడు ఎంత ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటాడు అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. అసలు ఈయన యందు లేశమాత్ర ధర్మం లేదు, ఇంకా ఈయన ధర్మం గురించి చెప్తే మనకి దాని యందు ఉత్సాహం ఏం కలుగుతుందంటారు. పరమధర్మాత్ముడైన వాడు లేదా కనీసము ధర్మమునందు అనురక్తి ఉండి కొంతలో ధర్మాన్ని పట్టుకోవాలని తాపత్రయంతో పట్టుకుంటున్నవాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి, ప్రజలు ధర్మాత్ములు అవుతారు. అటువంటిది రాజదండం చేతిలో ఉన్నటువంటి ప్రభువు ధర్మమునందు అంత అనురక్తి కలిగిన వాడు అయ్యాడు అనుకోండి, రాజు ఏం మాట్లాడక్కర్లేదు, రాజు ఏం ధర్మం గురించి చెప్పక్కర్లేదు. అసలు రాజు అంత ధర్మాన్ని పాటిస్తాడు, మనం ధర్మాత్ములమై బ్రతకాలి, లేకపోతే రాజు ఒప్పుకోడు అని ప్రజలందరూ ధార్మికులై ఉంటారు. అందరూ ధార్మికులై ఉన్నప్పుడు దొంగతనాలు కానీ, అశుభాలు కానీ, అమంగళాలు కానీ, అరిష్టాలు కానీ ఎందుకు జరుగుతాయి? సమాజ శాంతి నెలకొంటుంది. పాండురాజు గారి పరిపాలనా కాలంలో అదే జరిగింది. ఆయన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆయన తరచుగా వేటకు వెడుతూ ఉండేవాడు, ఇద్దరు భార్యల్ని తీసుకుని వేటకు వెడుతూ ఉండేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకునేవాడు. మీరు భారతాన్ని నిశితంగా గమనిస్తే మీకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. పాండురాజు ధృతరాష్ట్రుడి పట్ల ఎంత ప్రేమ చూపించాడో, పాండురాజు అరణ్యంలో వేటలాడడానికి వెడితే కావలసిన సమస్త భోగోపకరణాల్ని ధృతరాష్ట్రుడు అలా పంపిస్తూ ఉండేవాడు సేవకులకిచ్చి. ధృతరాష్ట్రుడు పాండురాజు మీద అంత ప్రేమ చూపించాడు. పాండురాజు పేరు చెప్తే ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, యోగ్యుడైన తమ్ముడు, పరమధర్మాత్ముడు అంటాడు. ఆ ధర్మము యొక్క విలువ తెలుసుకున్నవాడు పాండురాజు. అందుకే అంతటి కీర్తివంతుడయ్యాడు. కానీ ఆయన జీవితంలో అనుకోకుండా జరిగిన పొరపాటు ఒక్కటే, వ్యగ్రత వలన జరిగిపోయింది. ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు జంతువులు కనపడలేదన్న వ్యగ్రతతో మిథున సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మృగముల యొక్క జంట మీద వేసినటువంటి బాణ ప్రయోగమునందు కిందముడనేటటువంటి ముని మరణించి ఆయన మృగవేషంలో భార్యా సంగమంలో ఉన్నాడు. ఆయన మరణిస్తూ మరణిస్తూ తెలిసి వేసినా తెలియక వేసినా నువ్వు ధర్మాన్ని తప్పావు. అది మృగమే కావచ్చు, సంభోగ సుఖం అనుభవిస్తున్నప్పటిది ఏ ప్రాణికైనా ఒకటే. అప్పుడు బాణం వెయ్యకూడదు. నువ్వు ధర్మాత్ముడవు, నీకు తెలియదనుకోవడానికి వీల్లేదు, తెలిసి చేశావు ఈ తప్పు, నేను ప్రాణములు విడిచిపెడుతున్నాను. నీకు కూడా ఇదే శాపం. నువ్వు కూడా నీ ప్రియకాంత యందు అంటే భార్యతో సంగమిస్తే ప్రాణములను పోగొట్టుకుంటావు. ఇది ధర్మరాజు గారి జీవితంలో సంతానం కలిగిన తరువాత అయితే ఏమై ఉండేదో తెలియదు. ఎందుకంటే త్యాగాయ సంభృతార్థానం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమైధినాం అంటారు కాళిదాసు రఘువంశంలో. కేవలము సంతానమును పొందడానికే రఘుమహారాజు గారు భార్యలతో కలిసి గృహస్థాశ్రమంలో ఉన్నాడు అన్నారు. సంతానమును పొంది ఉంటే ఏమో పాండురాజు పరిస్థితి ఎలా ఉండేదో. కానీ అప్పటికి పాండురాజుకి సంతానం లేదు. కాబట్టి లోపల ఒక పెద్ద సంఘర్షణ ఉంటుంది, అది తప్పదు. అరే నేను ఇంత గొప్పగా రాజ్యం చేశా, అటువంటి ధర్మాత్ముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టట్లా. కాబట్టి ప్రజలు ఏమైపోతారు? ప్రజల గురించి ఆలోచించినప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించినట్లు ఆలోచించిన వాడెవరో వాడు ప్రభువు. ప్రజల గురించి ఆలోచన చెయ్యవలసి వస్తే బిడ్డల గురించి ఆలోచిస్తే తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి ప్రభువు అన్నది నియమం. మహాభారతంలోనే అనేక చోట్ల ప్రభుధర్మాలు కనబడతాయి. కాబట్టి ప్రజలు ఏమవుతారు? ఒకటి. రెండు, తానేమవుతాడు? తనకి ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఎవరు? తాను ఎలా ఊర్ధ్వలోకాలు పొందాలి? తనని నమ్ముకుని తన చిటికిని వేలు పట్టుకుని పాణిగ్రహణం చేసినటువంటి ఇద్దరు పత్నులు ఏమవుతారు? ఇది సంఘర్షణ. ఈ సంఘర్షణ యందు నలిగిపోయి చితికిపోయి శిథిలమై నశించాలా పాండురాజు. అది ఆయన గొప్పతనం. మానసికమైన స్థైర్యాన్ని పొంది ఉంచుకున్నాడు. వీటన్నిటితో పాటుగా ఇంకొకడున్నాడు కాపాడగలిగిన వాడు, వాడు పరమేశ్వరుడు. ఆ భగవంతుడు చూపించే మార్గాలు వేరుగా ఉంటాయి.
దేనికైనా పరిష్కారం భగవంతుడు చెప్పగలడు. నేను ఆయన యందు మనసు పెట్టి తపస్సులో ప్రవేశిస్తాను. భాగవతంలో అంటారు, దేనికైనా పరిష్కారం తపస్సే. శృణ్వం తపః, తదేక దృష్టితో వినడం తపస్సు, తదేక దృష్టితో చెప్పడం తపస్సు, తదేక దృష్టితో పూజ చేయడం తపస్సు, తదేక దృష్టితో సేవ చేయడం తపస్సు, తదేక దృష్టితో చదువుకోవడం తపస్సు. కాబట్టి వ్రతము వెంట వ్రతము చేస్తూ పాండురాజు మనసు ఇంకొక వైపు వెళ్లకుండా కట్టడి చేశాడు. అది ఆయన గొప్పతనం. వదిలిపెట్టాడు అనుకోండి మనసుని, నేనేం అనుభవిస్తున్నాను, వీళ్ళే సుఖం అనుభవిస్తున్నారు, ఓ పిల్ల పాప లేరే, ఇంక ఇక్కడ ఇలా ఉండిపోతాం, నేను రానని ధృతరాష్ట్రుడికి కబురు చేసేశాడు. నేను ఇంకా వానప్రస్థుగా ఉంటానన్నాడు. శతశృంగ పర్వతం మీద ఉండిపోయాడు. ఎవరు? అంతఃపుర సుఖాలు అనుభవిస్తూ అంత రాజ్యపాలన చేయవలసినటువంటి ధార్మిక ప్రభువు, అంతటి శౌర్య సంపన్నుడు, విధి వక్రించి అంత కష్టానికి లోనై విచలితుడు కాకుండా, నేల పడిపోకుండా అంత ఉత్సాహాన్ని భగవంతుని ఎందుకు తిప్పేశాడు. అది భారతం అందించే సందేశం. జీవితంలో ఎక్కడో ఒక చిన్న సమస్య ఏర్పడితే నేలపడిపోవద్దు. జీవితమే నేలబడిపోయింది పాండురాజుకి, బెంగపెట్టుకోవాలా, తపస్సు వైపుకి తిప్పాడు. ఆక్రోశించాలి పత్నులిద్దరు, వాళ్ళిద్దరూ బెంగపెట్టుకోవాలా, మా ఆయన నడిచిన మార్గంలో నడుస్తామని ఇద్దరు నడిచారు. కానీ తపస్సు చేసి భగవంతుని యందు మనసు పెట్టుకున్నా, ఎంత తపస్సు చేస్తున్నా, ఆ తపస్సుకి ఎవరు లక్ష్యమో ఆ పరమేశ్వరుడు పాండురాజు గారిని ఉద్ధరించాలిగా. ఉద్ధరించాలి అంటే పాండురాజు గారు ఐక్యమైపోయాడంటే, పాండురాజు కీర్తి శాశ్వతము కావాలి లోకంలో. అంటే పాండు పేరు మీద సంతానము కలిగి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల వలన పాండురాజు కీర్తి శాశ్వతమై నిలబడిపోవాలి. ఆ పాండురాజు కోరుకున్నాడని రాజసూయం చెయ్యగలిగినటువంటి కొడుకు పుట్టాలి. హరిశ్చంద్రుడు స్వర్గలోకంలో ఉన్నాడు ఇంద్రుడి దగ్గర. మీ నాన్న మాత్రం అలా లేడాయా, రాజసూయం చేస్తే మీ నాన్న కూడా పొందుతాడంటే రాజసూయం చేశాడు ధర్మరాజు గారు. చెయ్యడానికి కావలసిన పరిస్థితిని కల్పించారు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు. అటువంటి బిడ్డలు పుట్టిన నాడు, ధర్మ సంస్థాపన చేసిన నాడు, ఆనాడు పాండురాజు గారి యొక్క కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. యుగాలతో సంబంధం లేకుండా ద్వాపర యుగంలో జరిగిన కథ కలియుగంలో కూడా చెప్పుకోవలసిందే భారతంగా. అంత కీర్తిని పాండురాజు పొందాలి అంటే అటువంటి సంతానము పాండురాజుకి కలగాలి. ఇప్పుడు పాండురాజు సంతానం గురించి ఆలోచించడు. ఎందుకని అంటే సంతానమును పొందడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యము ఆయనకు లేదు. మునిశాపము వలన ఆయన భార్యా సంగమమును నిర్వర్తించడు, దాని వలన ఆయనకి సంతానము కలగదు. స్త్రీ పురుష సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది? అది ప్రకృతి ధర్మం, కాబట్టి పొందలేడు. కానీ భగవంతుడు జోక్యం చేసుకోవాలి. ఇది భారతీయ ధర్మం. పరిష్కారము నీ మేధస్సుకి దొరకదేమో, కానీ నువ్వు పూనికతో భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు పరిష్కారము దొరకదిప్పుడని నువ్వు అందరూ ఎలుగెత్తి చాటిన సమస్యకు పరిష్కారమును పరమేశ్వరుడు చూపిస్తాడు. అందుకే అనుకోకుండా ఒక అమావాస్య నాడు మునులందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ కనబడ్డారు. ఎక్కడికి వెడుతున్నారన్నాడు. ఇవాళ పర్వం, మేమందరం బ్రహ్మగారి సభకి వెడుతున్నాం, నేను వస్తాను అని కుంతి మాద్రిని తీసుకుని నడుస్తున్నాడు. వాళ్ళు అన్నారు ఆగి వెనక్కి తిరిగి, మేము వెడతాం, నువ్వు